పునరుద్ధానుడైనటువంటి మన దేవుడు పునరుద్ధానములో ఉన్నటువంటి ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని ఆయన పునరుద్ధానుడికి లేచాడు. ఇంకా ఆయన నమ్ముకున్నాక నీకు ఏ కొదువు ఉంటుంది? ఆయన పునరుద్ధానుడిగా లేవకపోతే మనకి ఏ ఆశీర్వాదానికి అవకాశం లేదు. దేవునికి నరునికి మధ్యవర్తి ఆయనే అంటే నీకు కావలసినవన్నీ నీకేం కావాలో దేవుని దగ్గరికి వెళ్ళి నీకు అప్పగించేటువంటి బాధ్యత ఆయన తీసుకున్నాడు. నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు అనుభవించినా మరలా అడుగుతున్నా కూడా ఆయన విసుగక నీ కొరకు ప్రార్థన చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలీలియోలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినా నేను. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు ఎవరైతే ఆయన తిరిగి లెగిచిన తరువాత ఆయన లెగిచారని చెప్పి ఆయనను ప్రకటించేటువంటి ప్రయత్నము మొదలు పెట్టారో వారికి యేసయ్యే 3 సార్లు చెప్పాడు. అనేక సార్లు చెప్పాడు, కానీ పర్టికులర్గా ఆఖరి వారంలో 3 సార్లు చెప్పాడు, నేను తిరిగి లెగుస్తానని. వీళ్ళందరూ ఆయన చనిపోతాను అని చెప్పినటువంటి మాటను జ్ఞాపకంలో పెట్టుకున్నారు, కానీ తిరిగి లెగుస్తాను అనేటువంటి మాటను జ్ఞాపకంలో పెట్టుకోలేదు. మరి వీళ్ళు ఏం జ్ఞాపకం పెట్టుకున్నారు? ఇంకా అయిపోయింది. మనం కూడా ఏమంటాం? ఏదైనా ఒత్తిడి పెరగంగానే ఇంకా అయిపోయింది మన జీవితం. కానీ ఇక్కడ అయిపోలేదు. ఆయన ఏం చెప్పాడు? నేను అధికారుల చేతికి అప్పగించబడతాను, మనుష్యుల చేతికి అప్పగించబడతాను, దూషించబడతాను, కొట్టబడతాను, ఆ తరువాత వారి చేతిలో నేను మరణిస్తాను అని చెప్పాడు. ఆయన అక్కడితో ఆపేశాడా? ఆ మాట ఎప్పుడు చెప్పాడు? ఆయన బ్రతికుండగానే చెప్పాడు. తిరిగి లెగుస్తానంటే 3 దినాలు ఆయన తిరిగి లెగుస్తాడనేటువంటి ఆశతోటి విశ్వాసంతో ఎదురు చూసినటువంటి వారు ఒక్కరు కూడా లేరు. మనకి చెప్పినటువంటి బోధ, మనం వింటున్నటువంటి మాటలు ఇవి వాస్తవము, ఇవి సత్యము, ఇవి నిశ్చయముగా నెరవేరుతాయని వాటి కొరకు ఎదురు చూసేటువంటి స్వభావము మనలో లేనంత వరకు మనము దేవుని యొక్క పునరుద్ధానపు శక్తిని పొందుకోలేం. ఆయన ఏం చెప్పాడు? నేను తిరిగి లెగుస్తాను అని చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సమాధిలో ఆయన యొక్క దేహం ఉంటుంది, ఆ దేహమునకు మనం సుగంధ ద్రవ్యాలు అప్లై చేసి వద్దామని చెప్పి బయలుదేరారు వాడు. అంటే వాళ్ళకున్నటువంటి ప్రోటోకాల్, అది వాళ్ళకున్నటువంటి ట్రెడిషన్, అంటే వాళ్ళకున్న ఆచారం. ఆ ఆచారాన్ని నెరవేర్చడానికి వచ్చారు ఆయన దగ్గరికి. కానీ 3వ దినాన నేను తిరిగి లెగుస్తాను అని ఆయన చెప్పిన మాట ఏ ఒక్కరికి గుర్తులేదు. అందుకే ఇక్కడ ఎలుగెత్తి దూత వారితో చెప్పవలసి వస్తున్నాడు ఆ మాట. ఈ మాట ముందే చెప్పారుగా, మరలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వీళ్ళు ఆ ప్రిపరేషన్లో లేరు. నేను మీ ఇంటికి వస్తానని చెప్పాను, మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఆయన ఏం చెప్పాడు? నేను తిరిగి 3వ దినమున లెగుస్తానని చెప్తే వీళ్ళకి సిద్ధపోవట్లేదు. అందుకని ఇక్కడ దేవుని దూత బిగ్గరగా చెప్పాల్సి వస్తుంది. ఏమని చెప్తుంది? ఆయన ఇక్కడ లేడు, మీతో చెప్పాడు కదరా. మా బాధ కూడా అదే. యేసయ్య పునరుద్ధానము ద్వారా కేవలము నిన్ను నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్ళటానికి మాత్రమే లేకలేదు. అదొక్కటే అయితే నువ్వు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 60 దాటినాక పూజ చేసుకోవచ్చు ఆయన్ని. అప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేయచ్చు. కానీ ఆశీర్వాదాలన్నీ అందులోనే ఉన్నాయి. ఇంకెన్నిసార్లు చెప్పాలి వాళ్ళకి? ఆయన ముందు 3 సార్లు చెప్పాడు, ఇక్కడ 3 సైన్స్ ఇచ్చాడు. ఒకటి, మొదటగా వెళ్ళినటువంటి స్త్రీలకు కనిపించాడు. రెండవది, పేతురు యోహానులు వెళ్ళి చూశారు, సమాధి ఖాళీగా ఉంది. మూడవది, ఆయనే స్వయంగా 2 శిష్యులు ఎమ్మాయిము అనే గ్రామానికి వెళుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని సైన్లు చూసినా కూడా తోమా వచ్చేమంటున్నాడు? నేను ఆయన గాయాలు చూడాల్సిందే, ఆయన పక్కలో వేలు పెట్టాల్సిందే. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన గూర్చినటువంటి వర్తమానము మనకు ప్రవక్తల ద్వారా ఆయన ముందుగానే చెప్పినట్లుగా ఆయన కూడా చెప్పి, అంటే మొదట ప్రవక్తల ద్వారా చెప్పాడు. కీర్తనాకారుడు ఏమని మాట్లాడతాడు? కీర్తన 16వ కీర్తన 10వ వచనం చూడండి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా.
దేవుని గురించినటువంటి చెప్పబడినటువంటి మొట్టమొదటి ప్రవచనాలు ఇవి. ఏమంటున్నాడు ఆయన? నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనివ్వవు. మరి మనందరం అయితే కుళ్ళు పట్టాల్సిందే, కానీ యేసు ప్రభు వారు కుళ్ళు పట్టనివ్వడు అని ఆయనను గురించి స్పష్టంగా రాయబడినటువంటి లేఖనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములో జీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించండి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతులను సజీవులుగా చేయును. హల్లెలూయా. ఏమని చెప్తుంది వాక్యము? మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుని యొక్క ప్రవచన లేఖనం ఇదే. అంటే ఆయన ఏమి చేస్తాడో, ఆయన ఎలాగ చనిపోయి తిరిగి లెగుస్తాడో, ఆయన లెగిచిన తర్వాత మృతులకు సజీవులయ్యేటువంటి అవకాశం ఎలా లభిస్తుందో, ఇదంతా కూడా దేవుని వాక్యము ముందుగానే ప్రవచన రూపంలో చెప్పబడింది. ముందుగా చెప్పినా వింటలేదు, యేసయ్యే చెప్పినా వింటలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచినా కూడా అదే సందేహముతో మనము ఆయనను వెంబడించేటువంటి వ్యక్తులుగా ఉన్నాం.